పరిశుద్ధముగా సేవింప పరిశుద్ధుడైన తండ్రి పరిశుద్ధముగా ఉండాలని నిన్ను నన్ను పిలిచాడు. పరిశుద్ధముగా సేవింప పరిశుద్ధుడైన తండ్రి పరిశుద్ధముగా ఉండాలని నిన్ను నన్ను పిలిచారు. సన్నుతింపారండి తరలిరారండి సన్నుతింపారండి తరలిరారండి. పరిశుద్ధతలి కుండగను ప్రభువును చూడలేరెవరు. పరిశుద్ధతలి కుండగను ప్రభువును చూడలేరెవరు. హృదయ శుద్ధి కలవారి దేవుని చూచెదరు. హృదయ శుద్ధి కలవారి దేవుని చూచెదరు. సన్నుతింపారండి తరలిరారండి సన్నుతింపారండి తరలిరారండి. దేవుని నామమున అందరికీ శుభ సాయంత్రం. ఈరోజు ఈ దివ్య బలి పూజను ఈ క్రింది ఉద్దేశాల కోసం సమర్పిస్తూ ఉన్నాం. రెడ్డిపాలెం విచారణ, దివ్యవాణి టీవీ మూలానిధి దాతలు కీర్తిశేషులు కటకం శివరెడ్డి మరియు కీర్తిశేషులు అంబటి శివరెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతి, కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలిని అంబటి స్వాతి మేరీ మర్రెడ్డి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతూ ఉన్నాయి. మనము వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. పొలమరశెట్టి అన్నపూర్ణ ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆత్మకు మరియు పొలమరశెట్టి జోసెఫ్ ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు. నెల్లూరి కావలి విచారణ ఈ నిర్మల క్షేమంగా దుబాయ్ చేరుకున్నందుకు కృతజ్ఞతగా కుటుంబ సభ్యులు. విజయవాడ మెత్రాసనం సెయింట్ పీటర్స్ కో కథీడ్రల్ విచారణ రెవరెండ్ మోన్సిన్యూర్ మువ్వల ప్రసాద్ గురుపట్టాభిషేకం పొంది 38 వసంతాలు దేవాది దేవుని సేవలో కొనసాగుటకు కృపనిచ్చిన దేవుని కృతజ్ఞతగా మంచి ఆరోగ్యాన్ని దయచేయమని జొన్నలగడ రామారావు, మేరీ విజయరాణి, భావన, నిర్మల రాణి సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం పునీత్ అంతోని వారి విచారణ వెంకటాపురం వాస్తవ్యులు కీర్తిశేషులు శ్రీ తోట మర్యాదాసు 25వ వర్ధంతి సందర్భంగా వారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని వారి భార్య శ్రీమతి తోట ప్రేమావతి మరియు కుటుంబ సభ్యులు. ఖమ్మం మేత్రాసనం ఖమ్మం నార్త్ విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న కందుల రాయప్పకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు దయచేయమని మనోజ, రవిరాజ, ఆకాష్ మరియు కుటుంబ సభ్యులు. విజయనగరం కొండడాబా విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న అప్పలరాజుకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యాలు దయచేయమని సరోజిని, దేవ ప్రభాష్, హేమవర్ధన్ సమర్పిస్తున్నారు. 32వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న సింగారెడ్డి జోజిరెడ్డి, షాలం కుమారి దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు దయచేయమని తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు. 44వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న బి అచ్యుతరావు, బి శాంతకుమారి దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ప్రత్యేకించి వీరందరి ఉద్దేశాలు దేవుడు దయచేయాలని, మరి ముఖ్యంగా ప్రతి దివ్యవాణి దాతను కూడా దేవుడు ఆశీర్వదించాలని ప్రార్థన చేద్దాం. మీ ఉద్దేశాల కోసం కూడా ఈ దివ్య బలి పూజలో మీరు ప్రార్థన చేయండి.
పితా పుత్ర పవిత్రాత్మ నామమునా. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. హృదయ పరిపూర్ణత నుండి నోటి మాట వెలువడును అని పరిశుద్ధ గ్రంథం పలుకుతుంది. మరి ఈ నెల అంతా కూడా మనము యేసు తిరుహృదయాన్ని కొనియాడుతూ ఉన్నాం. అదే భాగంగా ఈరోజు కూడా ఇక్కడ మనం సమావేశమయ్యాం. ఈరోజు శుక్రవారం, ప్రత్యేకించి తిరుహృదయానికి అంకితమైన రోజు, ఈ నెలంతా కూడా అంకితమైన రోజు. మరి ముఖ్యంగా యేసు తిరుహృదయం కూడా మన మీద ఎంతో ప్రేమ పొంగి పొరలి ఉన్నది కాబట్టి ఆ ప్రేమ వ్యక్తం చేస్తూ ప్రభువు మరి మార్గరెట్ అలకోక్వే గారికి దర్శనమిచ్చి మనకి ఎంతగా ఆయన ప్రేమిస్తున్నాడో మనకు చూపిస్తూ ఉన్నాడు. మరి ఈరోజు మన హృదయాలను కూడా యేసు తిరుహృదయంలాగా మలచుమని ప్రార్థన చేద్దాం. ఈరోజు వాక్యములో కూడా దేవుని వాక్యము కూడా హృదయం గురించే, హృదయ కేంద్రం గురించి, హృదయ కేంద్రము ముఖ్యమని చెప్తూ ఉంది. కాబట్టి ప్రత్యేకించి మన హృదయంలో ప్రభువుకి స్థానం ఉన్నదా? ప్రభువుని హృదయంలో మనం కోరుకుంటున్నామా? ఒకవేళ జీవితంలో మరి ఈ లోకమంతా సంపాదించి ఆత్మను కోల్పోతే లాభం ఏమనుందన్న వాక్యము మనకు మరి మన జీవితంలో కూడా అది నిజమేనా? ఒకసారి ప్రశ్నించుకొని ప్రభుని క్షమించమని అడుగుతూ ఈ దివ్య బలి పూజలో వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, సమస్త మేలులకు ఆధారము నీవే. కావున మా అవసరములతో నీకు మొరపెట్టుకున్నప్పుడు నీ ప్రేరణతో మంచి చెడులను వివేచించి చూడగల విచక్షణను దయచేయము. సత్య మార్గమందు పయనించినట్లు మమ్ము దీవించుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసే యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును, మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము. నీవు కొండ మీదికి ఎక్కిపోయి అచట నా ముందట నిలబడుము. రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము వచనములు 9 మరియు 11 నుండి 16 వరకు. రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము వచనములు 9 మరియు 11 నుండి 16 వరకు. ఏలియా ఒక కొండ గుహలో ప్రవేశించి అచట రాత్రి గడిపెను. అప్పుడు ప్రభువు వాణి, ఏలియా, నీవిక్కడ ఏమి చేయుచున్నావని ప్రశ్నించెను. ప్రభువు అతనితో, నీవు కొండ మీదకి ఎక్కిపోయి అచట నా ముందట నిలబడమని చెప్పాను. ఏలియా కొండపైకి ఎక్కగా ప్రభువు అతని ముందట సాగిపోయేను. అప్పుడు పెనుగాలి వీచి కొండను బ్రద్దలుగా చీల్చి రాళ్లను ముక్కలు ముక్కలుగా చేసెను. అయినను ప్రభు ఆ గాలిలో ప్రత్యక్షము కాలేదు. అటు తరువాత భూకంపము కలిగెను. అయినను ఆ భూకంపములో ప్రత్యక్షము కాలేదు. అటు పిమ్మట నిప్పు కనిపించెను.
అయినను ప్రభువు ఆ నిప్పులో ప్రత్యక్షము కాలేదు. ఆ పిమ్మట మెల్లని స్వరము వినిపించెను. ఆ స్వరమును వినగానే ఏలియా తన అంగీ అంచుతో ముఖము కప్పుకొని వెలుపలికి పోయి కొండబొరియ అంచున నిలుచుండెను. అప్పుడు ఒక స్వరము, ఏలియా, నీవిక్కడేమి చేయుచున్నావు అని ప్రశ్నించెను. ప్రవక్త, మహోన్నతుడవైన ప్రభు, నా జీవితకాలమంతయు నిన్నొక్కనినే సేవించి తిని, కానీ ఇజ్రాయేలు ప్రజలు నీవు చేసిన నియమములు మీరిరి, నీ పీఠమును కూలద్రోసి నీ ప్రవక్తలను చంపిరి. ఇప్పుడు బ్రతికియున్న వాడను నేనొక్కడినే, కానీ వారు నా ప్రాణములను కూడా తీయగోరుచున్నారు అనెను. ప్రభువు ఏలియాతో, నీవు తిరిగిపోయి దమస్కు చెంతనున్న అరణ్యము చేరుకొనుము. ఆ పట్టణములో ప్రవేశించి హసాయేలును సిరియాకు రాజుగా అభిషేకింపుము. నిమ్షీ కుమారుడైన యెహోను ఇజ్రాయేలుకు రాజుగా అభిషేకింపుము. అబెల్మెహోలా నివాసియగు షాఫాతు కుమారుడు ఎలీషాను నీ స్థానమున ప్రవక్తగా అభిషేకించుము. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. ప్రభు, నేను నీ ముఖమును నేను నీ ముఖమును వెతుకుచున్నాను. ప్రభు, నేను నీ మొరపెట్టుచున్నాను. నీవు నా వేడుకోలును ఆలింపుము. నన్ను కరుణించి నాకు ప్రత్యుత్తరమిమ్ము. నీవు నాతో నా సన్నిధిలోనికి రమ్మని పిలిచితివి. ప్రభు, నేను నీ సన్నిధిని వెతుకుచున్నాను అని నా హృదయము నీకు ప్రత్యుత్తరమిచ్చెను. అందరూ, ప్రభు, నేను నీ ముఖమును వెతుకుచున్నాను. నీ ముఖమును నా నుండి దాచుకొనుకుము. నీ దాసుడనైన నాపై కోపింపకుము. నీ ఎదుటి నుండి నన్ను గెంటివేయకుము. నన్ను ఆదుకొని వాడవు నీవే. నా రక్షకుడైన ప్రభు, నీవు నన్ను చేయి విడవకుము, పరిత్యజింపకుము. అందరూ, ప్రభు, నేను నీ ముఖమును వెతుకుచున్నాను. ఈ లోకమున నేను ప్రభువు మంచితనమును చూడగలుగుదునని నా నమ్మకము. నీవు ప్రభువు కొరకు వేచియుండుము. ధైర్యము తెచ్చుకొనుము. గుండె దిట్టము చేసుకొనుము. నీవు ప్రభువు కొరకు నిరీక్షింపుము. అందరూ, ప్రభు, నేను నీ ముఖమును వెతుకుచున్నాను. కట్టడలను నేర్పించుము యేసయ్యా, నీ కట్టుబడి జీవింతుము యేసయ్యా. నీ కట్టడలను నేర్పించుము యేసయ్యా, నీ కట్టుబడి జీవింతుము యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయని పాడుచు, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయని పాడుచు, నీ నీతి మార్గములు సాగెదనయ్యా. నీ నీతిలో నేను బ్రతికెదనయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీ కట్టడలను నేర్పించుము యేసయ్యా, నీ కట్టుబడి జీవింతును యేసయ్యా. నీ కట్టడలను నేర్పించుము యేసయ్యా, నీ కట్టుబడి జీవింతును యేసయ్యా.
ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి గారు వ్రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 5వ అధ్యాయము వచనాలు 27 నుంచి 32 వరకు. యేసు తన శిష్యులతో ఇట్లనెను, వ్యభిచరించరాదు అను శాసనాన్ని మీరు విని ఉన్నారు కదా. నేను మీతో చెప్పున్నది ఏమనగా, ఒక స్త్రీని కామేచ్ఛతో చూచు ప్రతివాడు ఆ క్షణమునని తన హృదయములో వ్యభిచరించినట్లే. కనుక నీ కుడి కన్ను నీకు పాప కారణమైనచో దానిని పెరకి పారవేయము. నీ దేహమంతయు నరకమున త్రోయబడుట కంటే నీ అవయవాలలో ఒకదానిని కోల్పోవుట మేలు. నీ కుడి చేయి నీకు పాప కారణమైనచో దానిని నరికి పారవేయము. నీ దేహమంతా నరకము పాలగుట కంటే నీ అవయవాలలో ఒకదానిని కోల్పోవుట మేలు. తన భార్యను విడువనించువాడు విడాకుల పత్రమును ఇవ్వవలనని మీరు విని ఉన్నారు కదా. నేనిప్పుడు చెప్పున్నది ఏమనగా, వ్యభిచార కారణము తప్ప తన భార్యను విడనాడు ప్రతి వ్యక్తి ఆమెను వ్యభిచారిణిగా చేసిన వాడగును. అట్లు విడనాడబడిన స్త్రీని వివాహమాడినవాడు ఆమెతో వ్యభిచరించిన వాడగును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగును గాక. సువిశేష బోధన ద్వారా మన పాపములు క్షమించబడును గాక. ఆమేన్. ఒక సామెత మనకుంది. అదేమిటంటే, కోరికలే గుర్రాలైతే. ఒకసారట ఒక మంగలి చెట్టు క్రింద నించున్నాడు. నించుంటే ఆయనకి ఒక స్వరం వినపడింది. 7 జాడీలు బంగారం నీకు కావాలా? 7 జాడీల్లో బంగారం నీకు కావాలా? అది నిజమేనా అనుకున్నాడు. తర్వాత అవునవును కావాలని చెప్పి గట్టిగా కేక వేశాడు. అయితే స్వరం వినపడింది, మరలా ఇంటికి వెళ్ళు, నువ్వు కనుగొంటావు. ఇంటికి వెళ్ళాడు. అట్లాగానే 7 జాడీలు కనపడ్డాయి. బంగారం దాంట్లో ఉంది. అయితే 6 జాడీల్లో బంగారం నిండుగా ఉంది, 7వ దాంట్లో మాత్రం సగమే ఉంది. ఆయనకి సంతోషంగా లేదు. ఎందుకనంటే తను కోరుకున్నది ఎంత? 7 జాడీలు బంగారం. ఒక సగం తగ్గింది కాబట్టి లాభం లేదు, 7 జాడీలు ఉండాలని చెప్పేసి తనకి ఉన్న బంగారం అన్నీ కూడా కరగేసేసి దాంట్లో వేయటం మొదలుపెట్టాడు. కానీ అది పూర్తిగా నిండట్లేదు. ఇక పస్తులు ఉండడం మొదలుపెట్టాడు. కుటుంబాన్ని పస్తులు పెట్టడం మొదలుపెట్టాడు. పస్తులు పెట్టి అది నింపుదామని ప్రయత్నించాడు, కానీ నిండలా. ఇంకా అప్పుడు తను రాజుగారి దగ్గర పనిచేస్తూ ఉన్నాడు ఈ మంగలి. కాబట్టి రాజుగారి దగ్గరికి వెళ్ళి నా జీతం పెంచమన్నాడు. జీతం పెంచాడు రాజుగారు. అయినా కానీ ఎంత కష్టపడ్డా పస్తులున్న ఆ 7వ కుండ 7వ జాడీ నిండట్లేదు. ఒకరోజు రాజుగారు చూశారు ఇతను. చూసి, ఎందుకు ఇంత విచారంగా ఉన్నావు? ఇదివరకు తక్కువ జీతం ఉన్నప్పుడే నువ్వు సంతోషంగా ఉండేవాడివి. ఇప్పుడు నేను జీతం పెంచిన తర్వాత నీకు ఇంకా బాధ తీరినట్లేదు. ఏంటి ప్రాబ్లము? ఒకవేళ 7 జాడీల బంగారం దగ్గరికి వెళ్ళావా అన్నాడు. అవును, నీకెట్లా తెలుసు రాజుగారు అంటే, నన్ను కూడా అడిగింది. అయితే నేను అడిగాను తిరిగి, అది ఖర్చు పెట్టడానికా లేకపోతే కూడబెట్టడానికా? ఖర్చు పెట్టడానికా కూడబెట్టడానికా? ఖర్చు పెట్టడానికి కాదు అని చెప్పిన తర్వాత అంతర్ధానం అయింది. అందుకనే నాకు 7 జాడీలు తీసుకురాలేదు. అవును ప్రియులారా, ఈరోజు మనకు హృదయ శిక్షణ అవసరమని ప్రభు చెప్తూ ఉన్నాడు. కోరికలు అనేవి ఎక్కడ మొదలవుతాయి? హృదయంలో మొదలవుతాయి. అందుకనే ప్రభు అంటాడు,
వ్యభిచారం మాత్రమే కాదు, స్త్రీని కామేచ్ఛతో చూచువాడు ఆ క్షణమే తన హృదయములో వ్యభిచరించడు. సో హృదయము మన కేంద్రం, మానవ కేంద్రం. హృదయాన్ని అనుసరిస్తే అనుచితంగా ఎన్నో అనర్థాలు జరుగుతూ ఉంటాయి. హృదయము నుండే కోపము, క్రోధము, కామము ఇవన్నీ కూడా పుట్టుకొస్తుంటాయి. మరి నా ఇష్టములే అని అనుకుంటే మరి అది మన జీవితంలో అసంతోషానికి కారణమవుతుంది. అందుకే హృదయ శిక్షణ అవసరము ప్రభు చెప్తూ ఉన్నాడు. ఈరోజు లోకం పోకడ ఎలా ఉంది అంటే, నీ ఇష్టానికి జీవించు. ఇది మనం వింటూ ఉన్నాం ఈ మధ్య కొత్తగా. ఇదివరకు ఏంటంటే భయం ఉండేది, కాస్త భక్తి ఉండేది, నలుగురు ఏమనుకుంటారన్న ఆలోచన ఉండేది. కానీ ఈరోజు ఏమంటున్నాడంటే, వాళ్ళకి ఎందుకు, నీ బాధ నీది, నీ ఇష్టం, నీ మనసుకు తోచినట్లు, ఇష్టం వచ్చినట్లు, నచ్చినట్లు నువ్వు చేయి, తప్పైనా ఒప్పైనా. కాబట్టి ఇది సరి అని అనుకుంటే నువ్వు అది సరి అంతే. అంటే ప్రభు చెప్తూ ఉన్నాడు, నీ కన్ను నీ పాప కారణమైనతో దాన్ని తీసి, అంటే అర్థం ఏంటంటే ఇక్కడ నీ కన్నులు నడిపించకూడదు, చూసేదల్లా మంచిది కాదు. కాబట్టి నీ కన్నులు నిన్ను నడిపించినట్లయితే దాన్ని తీసివేయమంటున్నాడు. అంటే నీ కోరికలు నిన్ను శాసించినట్లయితే. ఈరోజు కుటుంబాలలో హృదయ శిక్షణ చాలా తక్కువైపోయింది. పిల్లలు కూడా వాళ్ళ ఇష్టం వచ్చినట్లు వాళ్ళ 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 మానానికి వాళ్ళని వదిలిపెట్టేస్తున్నారు. పిల్లల మీద కంట్రోల్ లేదు. ఏంటంటే మా డాడీ ఫ్రెండ్ అంటాడు. డాడీ ఫ్రెండ్ అవుతే ఎట్లా అవుతాడండి? డాడీయే కదా, ఫ్రెండ్ అవ్వలేడు కదా. తప్పది, తప్పుడు ఆలోచన. ఫ్రెండ్స్ వేరు. ఈరోజు చూస్తూ ఉన్నాం, ఫ్రెండ్స్ వెళ్ళి పబ్బులకు వెళ్ళి ఎన్నో అనర్థాలకు గురవుతూ ఉన్నారు. కాబట్టి డాడీ బాధ్యత ఉంటుంది, ఫ్రెండ్స్ చెప్పలేని డాడీ చెప్పాలి. కాబట్టి డాడీ ఫ్రెండ్ ఒకటి కాదు. డాడీ దేవుడిచ్చినవాడు. తల్లిదండ్రులు గౌరవించుగా కానీ 4వ ఆజ్ఞ ఉంది. ఎందుకనంటే దేవుడిచ్చిన వ్యక్తి స్వయాన డాడీ, మమ్మీ. కాబట్టి పిల్లల ఇష్టానికి వదిలిపెట్టడం అనేది చాలా తప్పు. పిల్లల క్రమశిక్షణ అవసరం. ఎందుకంటే వారి హృదయం అనేక విధాలుగా కోరుకుంటుంది. వారికి శిక్షణ ఇవ్వాలి మనం కుటుంబాలలో. చెడు కోరికలు చెడు దృశ్యాలకు దారితీస్తాయి, చెడు దృశ్యాలు చెడు పనులకు దారితీస్తాయి. మనం చూస్తూ ఉన్నాం. 2 సామెయలు 11వ అధ్యాయం 2 నుంచి 21 వచనాలు చదువుకున్నట్లయితే అక్కడ దావీదు రాజు మనకు కనపడుతూ ఉన్నాడు. బెత్షెబాను చూస్తాడు, మరి చెడు దృశ్యం చెడు పనులకు దారితీస్తూ ఉంది. చివరికి అతను వ్యభిచారం చేస్తాడు. తర్వాత మరి అదేవిధంగా ఆమె భర్తను కూడా చంపుతాడు. కాబట్టి ఈరోజు మనం చూసినట్లయితే చెడు కోరికలు చెడు దృశ్యాలకు దారితీస్తాయి, చెడు దృశ్యాలు చెడు పనులకు దారితీస్తాయి, చెడు క్రియలకు. అందుకే కోరికలను మనం అద్దులో ఉంచాలి. అందుకని ప్రభు చెప్తున్నాడు, మీరు పైకి ఒకటి లోపల ఒకటి, కనిపించేది ఒకటి లోపల ఒకటి. లోపల చెడిపోయారు, బయట శుభ్రంగా ఉన్నారు. దీన్నే కపట భక్తి అంటాడు ప్రభు. దీన్ని ఖండిస్తూ ఉన్నాడు. ఎందుకనంటే ప్రభు ప్రకారము నీ హృదయం ఉన్న చోటనే నీ సంపదలు ఉంటాయి. అవును ప్రియులారా, మత్తయి సువార్త 13వ అధ్యాయం 15వ వచనంలో ఇదిగో ప్రభు అంటున్నాడు, దీస్ పీపుల్ ఆర్ డల్ ఆఫ్ హార్ట్. డల్ ఆఫ్ మైండ్ కాదు, బ్రెయిన్ కాదు, డల్ ఆఫ్ హార్ట్ అంటే హృదయంలో మందబుద్ధి, హృదయ మందబుద్ధి. అవును ప్రియులారా, ఈరోజు దేవుని లేని శూన్యత, దేవుడు లేని శూన్యతే ఇది. హృదయ శుద్ధి యందు అనాసక్తి కలిగి ఉండడం అంటే దేవుడు లేకుండా ఉండడం. అందుకే సామెతల గ్రంథం అంటుంది 4వ అధ్యాయం 23వ వచనంలో, నీ హృదయము పదిలము చేసుకో, ఎందుకంటే అది కేంద్రము, అది కేంద్ర బిందువు. కాబట్టి ఈరోజు ప్రభు యాకోబు పత్రిక చదవండి, 1వ అధ్యాయము, యాకోబు రాసిన లేఖ 1వ అధ్యాయము 13 నుంచి 15 వచనాలలో ఈ విషయాన్ని మనకు తెలియచేస్తూ ఉన్నారు. దుష్ట వాంఛలు చే ఆకర్షించబడతావు నువ్వు, అది పాపానికి హేతువు అవుతుంది, పాపము మృత్యువు తీసుకొస్తుంది. యాకోబు 1వ అధ్యాయం 13 నుంచి 15.
ప్రపంచమగు ప్రచండమగు ఉష్ణముతో సూర్యుడు ఉదయించి యాకోబు రాసిన లేఖ 1వ అధ్యాయము పత్రిక 13 నుంచి 15 వచనాలు, 13వ వచనం నుంచి 15. ఏ వ్యక్తి అయినను అట్టి పరీక్ష చే శోధింపబడినచో నేను దేవునిచే శోధింపబడుచున్నాను అని అతడు పలుకరాదు. ఏలైనా ఏ దుష్ట శక్తి చేతను దేవుడు శోధింపబడనేరడు. ఆయన ఎవరిని శోధింపబడడు. తన దుష్ట వాంఛలచే తానే ఆకర్షింపబడి చిక్కుపడినప్పుడు మానవుడు శోధింపబడును. అప్పుడు ఆ దుష్ట వాంఛ పండి పాపము జనించును. పాపము పరిపక్వమై మృత్యుకారకమగుడు. చాలు నా ప్రియ సోదరుడు, చాలు. కాబట్టి ఇక్కడ దేవుడు శోధించడండి. ఏమి శోధిస్తుంది? మనలో ఉన్న దుష్ట కోరికలు శోధిస్తాయి. దుష్ట వాంఛలు, కోరికలు. మనం ఆకర్షించబడ్డప్పుడు దానిలో చిక్కుపడిపోతాం. అందుకనే ఈ హృదయాన్ని మనం శుద్ధి చేసుకోవాలి, శిక్షణ ఇవ్వాలి. లేకపోతే ఈ కోరికలు పాపానికి హేతువవుతాయి, పాపానికి దారితీస్తాయి. అప్పుడు పాపం ఏమవుతుంది? పరిపక్వమైనప్పుడు మృత్యువుకి కారణమవుతుంది. ప్రియ సహోదరి సహోదరులు, అందుకనే యేసు ప్రభు అన్ని విధాలా శోధించబడ్డాడని చెప్తుంది 4వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన లేఖ 15వ వచనంలో. అయినప్పుడు కూడా ఆయన పాపం చేయలేదు. ఎందుకంటే శోధన పాపం కాదు. కాబట్టి ఈరోజు మనందరం కూడా గమనించాలి, హృదయాన్ని మనము శిక్షణ ఇవ్వాలి. ఈ ఆదికాండం 4వ అధ్యాయం 7వ వచనం చదవండి. ఆదికాండం 4వ అధ్యాయం 7వ వచనంలో ఇది చక్కగా వివరించబడుతుంది. మంచి పనులు చేసినచో తల ఎత్తుకొని తిరగలవు, చెడు పని చేసినచో పాపము వచ్చి వాకిట పొంచి ఉండి నిన్ను మిరుగజూచును, కానీ నీవు దాన్ని అనగదొక్కవలెను. కాబట్టి ఇక్కడ నువ్వు దాన్ని అనగదొక్కాలి, లేకపోతే నిన్ను మెంగిద్ది. అందుకనే ఈ హృదయ కోరికలు ఉన్నాయి చూసారా. ఇందాక ఆ వ్యక్తి 7 జాడుల బంగారం కావాలనుకున్నాడు. ఏమైంది? ఒకటి సగం తగ్గితే చాలామంది అనుకుంటారు డబ్బులు ఉన్న వాళ్ళు సంతోషపడతారని. నాకు ఒక 10 లక్షలు ఉంటే, లేదా నాకు ఏమీ లేనోడు ఏమంటాడు, 1,00,000 రూపాయలు ఉంటే ఎంత బాగుండో, నా సమస్యలన్నీ తీరిపోతాయి అంటాడు. తర్వాత డబ్బులు ఆ 1,00,000 రూపాయలు వచ్చిన తర్వాత ఏమంటాడు? ఇంకా కావాలంటాడు. ఇది మన బైబిల్లో సొలొమోను రాజు దీన్ని అనుభవించాడు. అన్నీ అనుభవించిన తర్వాత ఆయన ఒకటే మాట అంటున్నాడు. ఏమంటున్నాడు? వ్యర్థము అంతా వ్యర్థమే. వ్యర్థము, వ్యానిటీ ఆఫ్ వ్యానిటీస్, ఆల్ ఈజ్ వ్యానిటీ. ఎందుకంటే ఆయన చూశాడు, ఈ లోక సంపదలు చూశాడు. సొలొమోను దగ్గర ఉన్నంత బంగారము అక్కడ కూడా లేదు. సొలొమోను దగ్గర ఉన్న ఆర్మీ అంటే సైన్యం ఎక్కడా లేదు. 40,000 గుర్రాలు ఉన్నాయి, ఆయన దగ్గర సంపద ఉన్నాయి. అంతేకాదు, మరి ఆయన చూసినట్లయితే చిలికత్తెలు ఎంతోమంది ఉన్నారు. ఇవన్నీ కూడా ఆయన అన్ని అనుభవించాడు. అన్నీ చూసిన తర్వాత ఏమంటున్నాడు? వ్యర్థము అంతా వ్యర్థమే. అంటే ఏదో ఒక వెలితి ఉంటుంది. ఈ హృదయ కోరికలు ఉన్నాయి చూసారా, వాటిని సాటిస్ఫై చేసుకున్న తర్వాత మనకి మిగిలేదేంటి? వెలితి, అసంతృప్తి. ఆ డబ్బు సంపాదన అవ్వచ్చు. ఈరోజు ఎందుకనంటే మనందరం చూస్తూ ఉన్నాం, ఇది ఒక వ్యాధి, అంటు వ్యాధి. డబ్బు అనేది ఒకటి, సంపాదన అనేది, అట్లాగానే పేరు అనేది, ఇంకా రకరకాల కోరికలు. ఇవన్నీ కూడా సొలొమోను చూశాడు. చివరికి ఆయన కళ ఏమైనా తృప్తిపరుస్తుందేమని చెప్పేసి కళాఖండాలు ఆయన చూశాడు. కానీ చివరికి అంటున్నాడు ఇది కూడా వ్యర్థమే. అందుకే ప్రభు చెప్తున్నాడు ఏమని? లోకమంతా సంపాదించి ఆత్మను కోల్పోతే లాభం ఏమున్నది? జీవితం అర్థం పరమార్థం మనకు కావాలి. అది కావాలంటే నీ హృదయాన్ని కోరికల నుంచి దూరం చేసుకోవాలి. అప్పుడే నీ జీవితంలో ఎవరు కోరుకోవాలి? నీవు ప్రభుని కోరుకోవాలి. యేసు ప్రభు మాత్రమే ఆ వెలితి తీర్చగలడు. ఆ యేసు ప్రభు మాత్రమే. యేసు ప్రభుకి నీకు ఒక సంబంధం ఉండాలి, యేసు ప్రభుకి నీకు ఒక బంధం ఉండాలి, ఒక రిలేషన్షిప్, ఒక స్నేహం ఉండాలి. అప్పుడే ఆ స్నేహం అనేది లేకపోతే నీళ్ళు ఏదో ఒకటి వెళుతుంటుంది. ఏదో ఒకటి నువ్వేమన్నా చేయి, నువ్వు పార్టీకి వెళ్ళు, నువ్వు శుభ్రంగా భోజనం చేయి, లేదు నువ్వు కుటుంబంతో ఉండు, ఏదో ఒక వెళుతుంటుంది.
ఏదో ఒక అసంతృప్తి ఉంటుంది. కాబట్టి ఒక్క యేసు ప్రభు మాత్రమే మనందరినీ కూడా సాటిస్ఫై చేయగలుగుతాడు. కాబట్టి ఈరోజు ప్రియ సహోదరి సహోదరులారా, లోకాధిపతి మనందరినీ కూడా మన బుద్ధిని 2 కొరింథీయులకు రాసిన లేఖలో చదవండి, 3వ అధ్యాయం 14వ వచనం. పౌలు రాసిన 2 కొరింథీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయం 14వ వచనంలో చెప్తూ ఉన్నాడు, ఈ లోకాధిపతి మనందరి చూపు మందగించేటట్లు చేశాడు, మనందరినీ గుడ్డివాళ్ళగా చేస్తున్నాడు. ముఖ్యంగా ఆధ్యాత్మిక విషయాలలో 2 కొరింథీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయం 14వ వచనం. మూడవ అధ్యాయం 14వ వచనం. కొరింథీయులకు రాసిన లేఖ మొదట్లో ఉంటుంది, రోమాపౌరులు, తర్వాత కొరింథీయులు. 4వ అధ్యాయం 4వ వచనంలో కూడా అది ఉంది. తర్వాత ప్రియులారా, ఈరోజు ఇది ఒక బుడగ వంటిది జీవితం, ఇది బుడగ వంటిది అని మనకు సామెతల గ్రంథం కీర్తన 37, డబ్బులు ఉన్న వాళ్ళకంటే లేని వాళ్ళతో ఉండడం చాలా మేలు అని చెప్పి ప్రభు చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు ప్రత్యేకించి చదువు. దొరికిందా లేదా? సరే వదిలేసి. కాబట్టి ఈరోజు ప్రత్యేకించి ప్రభువు ఈ హృదయాన్ని మనం శిక్షణ ఇస్తే తప్ప జీవిత అర్థం పరమార్థం మనకి దొరకదు. ఏదో వెళితి మనకిల్లో ఎల్లప్పుడూ ఉంటుంది అని మనం గమనించాలి ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకించి మరి హృదయ శిక్షణ కోసం ప్రార్థన చేద్దాం. ఆ హృదయంలో ప్రభువుకు స్థానం ఉండేలా మనం ప్రార్థన చేద్దాం. అందరం లేచి నిలబడి పరిశుద్ధుడైన తండ్రి, మా జగద్గురువులు పోప్ ఫ్రాన్సిస్ గారిని దీవించండి, మా మేత్రాలందరినీ ఆశీర్వదించండి, ముఖ్యంగా గురువులందరినీ దీవించండి. సొలొమోను రాజు జ్ఞాన గ్రంథములో మరి ఆయన చెప్పినట్లుగా, ఆయన తెలుసుకున్నట్లుగా గురువులు చెప్పే వాక్యములో ఈ లోకం యొక్క శూన్యతను గురించి చెప్పే శక్తిని వారికి దయచేయండి. నీలో మాత్రమే మాకు శాంతి ఉన్నదని చెప్పి సత్యాన్ని సువార్తని ప్రకటించలాగిన వారిని దీవించమని ప్రభువా, ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ప్రత్యేకించి ప్రభువా, ఈ సమయంలో మరి మమ్మల్ని కాచి కాపాడావు ఈ కరోనా విపత్తు నుండి. కానీ మరొకసారి ఉపద్రవంలా రాబోతూ ఉన్నదని మేము తెలుసుకుంటూ ఉన్న ఈ సమయంలో మమ్మల్ని అందరినీ కాచి కాపాడమని అడుగుతూ ఉన్నాం. కావలసిన మందులని, కావలసిన డాక్టర్లని అందరినీ కూడా సిద్ధం చేసుకునే శక్తిని మాకు దయచేయండి. రోగ నిరోధక శక్తిని మా అందరికీ దయచేయండి. ప్రత్యేకించి ప్రభువా, నీ యొక్క అనుగ్రహాన్ని ప్రతి ఒక్కరిపై ఉంచమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. పరిశుద్ధుడైన తండ్రి, ఈ సమయంలో ప్రత్యేకించి మా యువతీ యువకుల కోసం ప్రార్థిస్తూ ఉన్నాం. సొలొమోను రాజుల ప్రభువా, అనేక వ్యాపకాల కోసం ప్రాకులాడుతున్న ఈ సమయంలో వారికి మీ సత్యాన్ని,
సత్యం నందు స్వాతంత్రాన్ని దయచేయమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థనను ఆలకించండి. ప్రత్యేకించి ఈ సమయంలో దివ్యవాణి దాతలందరినీ దీవించమని ప్రార్థన చేద్దాం. వారందరి జీవితాలలో ప్రభు వెలుగును ప్రకాశింపచేయమని. మరి ఎంతోమంది ప్రతిదినం కూడా దివ్యవాణికి కాల్ చేసి ఫోన్స్ ద్వారా అడుగుతూ ఉన్నారు. వారి జీవితాల్లో శాంతి సమాధానాలు అనుగ్రహాలు దయచేయమని, వారందరినీ దేవుడు ఆశీర్వదించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థనను ఆలకించండి. ఇప్పుడు మీ మనవుల కోసం మౌనంగా ప్రార్థించండి. ఈ మనవులంటిని మా నాథుని యేసుక్రీస్తు ద్వారా మనవి చేయించున్నాము. ఆమేన్. అమృతమే హృదయం అర్పింతు నా సకలం. అమృతమే హృదయం అర్పింతు నా సకలం. ఆత్మీయ సంగమమే ఈ కానుక అర్పణము, అర్పణము. అమృతమే నీ హృదయం అర్పింతు నా సకలం. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లు ప్రార్థించుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, మా సేవలను కనికరముతో చేకొనుడు. మేము అర్పించు ఈ అర్పణములను నీకు ప్రీతి పాత్రముగా ఉండునుగాక. ఇవి మాలో ప్రేమతత్వం అధికము చేయనట్లు కరుణించము. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడును ఈ చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. మీ కుమారుడైన క్రీస్తు అవిధేయులమైన మాపై కనికరముతో తనను తాను తగ్గించుకొని కన్యమరియమ్మ నుండి ఉద్భవించ చిత్తగించను. శిలువ మీద వేదన నుండి నిత్య మరణము నుండి మమ్ము విడిపించను. మరణించిన వారి నుండి పునరుత్థానముంది మాకు శాశ్వత జీవితాన్ని ప్రసాదించను. కావున దూతలతో అధిదూతలతో భద్రాసులతో అధిపతులతో పరలోక దళమనడితో ఏకీభవించి మేము మహిమ గీతముతో మేము నిరతము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభువు నామమున వేంచేయువారు ధన్యులు.
మహోన్నతమున హోసన్నా. ఓ ప్రభువా, నీవు నిజముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఒకటై నీవే కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని మీకు కృతజ్ఞతావందనాలు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజించుము, ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా మీకు కృతజ్ఞతావందనాలు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఎలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవేయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము, మా యేసువా నీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణాన్ని ఉత్థానాన్ని స్మరించుచు జీవాన్ని వసిగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు మీకు వందనాలు చెప్పుచున్నాము. క్రీస్తు శరీర రక్తాలందు పాలివారముకు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా పోల అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమయందు పరిపూర్ణులు చేయము. ఉత్థానముగదు మన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలయొక మరియమాతతోను పునీత అపోస్తులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్యత్యములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదుము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రభు నేర్పిన పరలోక జపాన్ని ప్రార్థిస్తూ, మన హృదయం ఉన్న చోటనే మన సంపద అని ప్రభు చెప్తూ ఉన్నాడు. మరి ఈరోజు మన జీవితంలో ఏదైనా వెలితి ఉంటే దానికి కారణం మన హృదయంలో ప్రభువుకు చోట్లేదు.
ఇప్పుడు ప్రభు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి నీ ఇంటిలోనికి, నీ హృదయం అనే ఇంటిలోనికి చోటు ఇవ్వడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? సిద్ధమైతే ప్రభుని ప్రార్థన చేయి, రమ్మనమని 2 చేతులు పైకెత్తి నీ పరిస్థితుల్లోనికి, నీ ఇంటిలోనికి, నీ విషయాలలోనికి, నీ అసంతృప్తిలోనికి ప్రభుని రమ్మని ఆహ్వానించు. పరలోకమందున్న మా తండ్రి, మీ మీ నామం నామము పూజింపబడునుగాక, మీ మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమునందు నెరవేరునట్లు భూలోకమునందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభు అన్ని కీడులను మమ్మ రక్షించుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలత నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు రాకను నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపాలను లెక్కించక మీ శ్రీ సభ విశ్వాసాన్ని వీక్షించుము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహించుము. యుగయుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరికొకరము సమాధానాన్ని తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించి ప్రభువా మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపాలను పరిహరించడి ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలవబడిన మనము ధన్యులము. ప్రభువా మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగలించుకొంచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొంచున్నాను. ఆమేన్. అమృతవర్షిణి కురిసింది, హృదయ రాగమే పలికింది. అమృతవర్షిణి కురిసింది, హృదయ రాగమే పలికింది. ఆత్మీయ భోజమే అందుకొనంగా, ఆత్మీయ భోజము అందుకొనంగా పరుగిడిరారే జనులారా, పరుగిడిరారే జనులారా. అమృతవర్షిణి కురిసింది, హృదయ రాగమే పలికింది. అమృతవర్షిణి కురిసింది, హృదయ రాగమే పలికింది. ప్రభువు నాకు శైలము, కోట, నా దేవుడు నన్ను ఆపదల నుండి రక్షించువాడు. ప్రార్థించుదము. ఓ ప్రభువా,
ఈ నీ స్వస్థత కార్యము మా పాపముల నుండి మమ్ము విముక్తులను చేయునుగాక. సత్య మార్గములోనికి మమ్ము నడిపించునుగాక. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి సదా కాచి కాపాడి నడిపించుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. తాకుమున కన్నులను నిన్నే చూడాలి. యేసయ్యా నిన్నే చూడాలి. తాకుమున కన్నులను నిన్నే చూడాలి. యేసయ్యా నిన్నే చూడాలి. మాయమైన ఈ లోకములో పడిపోకుండా నన్ను కావుమయ్యా. మాయమైన ఈ లోకములో పడిపోకుండా నన్ను కావుమయ్యా. నీదు వెలుగును ప్రసాదించు. నీ ఆత్మతో నన్ను అభిషేకించు. నీదు వెలుగును ప్రసాదించు. నీ ఆత్మతో నన్ను అభిషేకించు. శరణం శరణం క్రీస్తా శరణం. శరణం శరణం క్రీస్తా శరణం. శరణం శరణం క్రీస్తా శరణం. శరణం శరణం క్రీస్తా శరణం. తాకుమున కన్నులను నిన్నే చూడాలి. యేసయ్యా